షాపింగ్కి వెళ్ళాం కదా ఆయిల్స్ కోసము, అక్కడ ఏమేమి తీసుకున్నానో కొంచెం డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ కోకోనట్ ఆయిల్, ఇది 1/2 లీటరే తీసుకున్నాను. నేను ఓన్లీ ఫర్ హెయిర్ కాబట్టి ఇందులో నేను మందార, బ్రింగ్రాజ్ అన్నీ వేసి బాయిల్ చేసి హెయిర్కి వాడుకుంటాను. ఆ వీడియో ఇంకొకసారి ఎప్పుడైనా పెడతాను. కుకింగ్ ఆయిల్స్ అండి, నేను ఆల్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్ వేస్తాను, ఒక్కటే వాడకూడదు కాబట్టి సెసమీ ఆయిల్, గ్రౌండ్నట్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ 3 తీసుకున్నాను. అన్నిట్లో కల్లా ఎక్స్పెన్సివ్ అంటే ఈ నువ్వుల్లోనే, ఇది అరౌండ్ 490 పడింది. ఇదే అన్నిటికన్నా ఎక్స్పెన్సివ్. ఇది రీజనబుల్గానే పడింది. గ్రౌండ్నట్ ఆయిల్ ఒక మన బడ్జెట్లో వస్తుంది, 320 రూపీస్ పర్ లీటర్ పడింది. అండ్ ఈ సన్ఫ్లవర్ ఆయిల్ కూడా నాకు అరౌండ్ 430 రూపీస్ పడిందండి. నెక్స్ట్ బార్లీ తీసుకున్నాను, ఒక 1/2 కేజీ. ఈ బార్లీ పౌడర్ చేసుకొని మనం సూప్స్ లాగా చేసుకోవచ్చు, హెల్దీ సూప్. దీంట్లో కొన్ని వెజిటబుల్స్ అవి బాయిల్ వేసుకొని మంచి హెల్దీ సూప్ అవుతుందండి. ఇది వెయిట్ లాస్కి చాలా బాగా పనిచేస్తుంది. ఈ రెసిపీస్ కూడా ఫ్యూచర్లో చూద్దాం. నెక్స్ట్ అయితే డ్రై ఫ్రూట్స్, ఒక 1/2 కిలో క్యాషూ నట్స్ తీసుకున్నాను. అండ్ సీడ్స్ తీసుకున్నాను, పంకిన్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్. డైలీ ఏదో రకంగా తినాలి కాబట్టి సీడ్స్ కూడా ఉండాలి కాబట్టి మన డైట్లో అందుకు తీసుకున్నాను. ఇవి అయితే నువ్వులు వంటలోకే వాడతాం. ఇదైతే బ్లాక్ ఇలాచీ, ఇది గ్రీన్ ఇలాచీ, ఇది షాజీరా అండ్ ఇవి నట్మగ్స్. ఇవన్నీ బిర్యానీలో పౌడర్ చేస్తాం కదా అప్పుడు యూజ్ చేసుకుంటాను. నేను బిర్యానీ మసాలా అయితే బయట నుంచి కొన్నాను కాబట్టి ఇంట్లోనే చేసుకోవడానికి ఇవన్నీ తెచ్చుకున్నాను. నెక్స్ట్ ఎండుమిరపకాయలు, పసుపు. ఇవి ఆర్గానిక్ అట్లా ఏం కాదండి, ఇంట్లో అయిపోయినాయి కాబట్టి అక్కడ కనిపించి తీసుకున్నాను. వీటిలో రేట్లో అయితే పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, బయట అక్కడ మోరోలెస్ సేమ్గానే ఉంటుంది. ఈ పసుపు అయితే కొమ్ములతో మిషన్ పట్టించారంట, సో ఇది అక్కడ నుంచినే తెచ్చుకున్నాను నేను. అండ్ నెక్స్ట్ పూల్ మకానా, దీన్ని ఫ్రై చేసుకొని స్నాక్ లాగా తీసుకుంటే చాలా బాగుంటుంది, అందుకే తెచ్చుకున్నాను.